నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వేములవాడ జిల్లా పరిధిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వేసవిలో నేపథ్యంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలో ఎండవేడిమిని తట్టుకునేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. వైశాఖ బహుళ దశమి రోజున స్వామివారు ఆవిర్భవించినటువంటి నేపథ్యం మనందరికీ తెలిసినటువంటి హనుమత్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టుకు వెళ్ళేటువంటి ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి దీక్షా భక్తులందరూ అలాగే సమస్త భక్తులందరూ కూడా ముందుగా అక్కడికి వెళ్ళడానికంటే ముందుగా ఇక్కడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేటువంటి పరిపాటి ఆనవాయితీ ఉండేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి వ్యవస్థ కాబట్టి హనుమత్ భక్తులందరూ కూడా విశేషించి మనకు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మనం అభివృద్ధిలో భాగంగా భీమేశ్వరాలయంలో అతి ప్రాచీనమైనటువంటి అశ్వత్థనారాయణ సహిత వీరాంజనేయ స్వామి వెలసినటువంటి కొలువైనటువంటి క్షేత్రం కాబట్టి ఈరోజు భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో విశేషంగా స్వామివారిని దర్శించుకుంటూ సమస్త భక్తులందరూ కూడా వెళ్తున్నారు. ఈరోజు హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఎవరైతే ఆ స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే ఆ దీక్షా నియమాలన్నీ కూడా పాటించి ఆ దీక్షను స్వీకరించారో వాళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా. అందరికీ జై శ్రీరామ్ స్వాములు. నేను గత 8 సంవత్సరాలుగా మాల వేసుకుంటున్నాను. ఈ పెద్ద జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ దర్శనానికి రావడం జరిగింది. స్వాములు ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు ఇళ్ళవేళలో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ హనుమాన్ దీక్ష పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వామి తప్పకుండా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు హనుమాన్ జయంతి అయినా ఈరోజు మాల మీదనే ఉండి ఈరోజు 12 గంటల తర్వాత మేము మాల విరమణ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చాలా చల్లగా హ్యాపీగా ఉండాలంటే స్వామివారి మాల ధరించాలి. నాకు ప్రతిసారి చాలా సంతోషంగా ఉంది స్వాములు. అందరికీ